ఒక మార్చురీలో మహిళా మృతదేహంపై లైంగిక దాడి చేశాడు ఒక దుండగుడు. ఏడాదిన్నర తర్వాత సీసీటీవీ ఫుటేజ్తో ఈ దారుణం బయటపడింది. మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఖాన్ఖార్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మార్చురీలో ఉన్న ఒక మహిళ మృతదేహాన్ని పక్కకు లాక్కెళ్ళి చూడండి, ఆ విజువల్స్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒక మృగం అని చెప్పాలా, పిశాశం అని చెప్పాలా, పిశాచి అని చెప్పాలా, ఏం చెప్పాలా అర్థం కావట్లేదు నాకు. ఒక 45 సంవత్సరాల మహిళ మృతదేహాన్ని మార్చురీలో పక్కకు తీసుకెళ్ళి ఆ మృతదేహంపై ఆ అఘాత్యానికి పాల్పడ్డాడు ఒక యువకుడు. స్ట్రెచర్పై ఉన్న ఆ మృతదేహాన్ని పక్కకు లాక్కెళ్ళి లైంగిక దాడి చేశాడు. 2024 ఏప్రిల్ 18న సాయంత్రం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది ఈ దృశ్యాలు. కానీ ఈ విషయం బయటికి మాత్రం 2 రోజుల క్రితం పోలీసులకు ఆసుపత్రి సిబ్బంది ఫిర్యాదు చేయడంతో బయటకు వచ్చింది. నిందితుడు నీలేష్ బిలాలా అని చెప్పేసి 25 సంవత్సరాల యువకుడు. ఆ యువకుడు చేసిన దారుణం చూడండి, ఆ విజువల్స్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ మృతదేహం ఒక స్ట్రెచ్చర్ పై ఉన్న ఆ మృతదేహాన్ని ఎత్తి పక్కకు తీసుకెళ్తున్నాడు. చూడండి, ఆడొక మనిషి, ఒక పిశాచి వాడు అసలు మానవ మృగం అని చెప్పాలా, ఇంకేం చెప్పాలా నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి మనుషుల్ని అసలు ఏమనాలో కూడా నాకు మాటలు రావట్లేదు. మీరు కింద కమెంట్ రూపంలో తెలియపరచండి, ఇలాంటి వెధవల్ని ఏం చేయాలనే దాని గురించి.